కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? పరిపాలన అయితే చాలా బాగుందండి. అంతకుముందు ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. అంతకుముందు అరాచకం ఎక్కడ చూసినా కొట్లాటలు ఈ తప్పించి లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేక రోడ్డు మీద తిరగాలంటే మేము వేసేది. నేను ఒక కార్ డ్రైవర్ని. ఓలా ఊబర్కి వెళ్ళేటప్పుడు ఆన్లైన్ ఎక్కించుకుందాం తాగేసిన వాళ్ళు ఇక్కడ ఎడవడి చేయడం చాలా జరిగేది. కానీ ఇప్పుడు అలాంటివి ఏం జరగట్లా. అది రోడ్లు కూడా చాలా బాగా చేశారండి. గతంలో ఇప్పటికి ఎలాగా ఉంది? గతంలో అసలు ఈ రోడ్లు సరిగ్గా వేయలేదు, ఒక చోటనే వేసారు, అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఒకసారి బయటకు వచ్చి ఆ ప్యాలెస్ వదిలేసి బయటకు వస్తే తెలుస్తుందండి. మా ఊరు పేరుపాలెం బీచ్ రోడ్ చూడండి ఒకసారి వెళ్ళి. విజయవాడ నుంచి డైరెక్ట్ మచిలీపట్నం టు బీచ్ రోడ్డు, ఈ సిమెంట్ రోడ్డు, ఇవన్నీ సీసీ రోడ్లు తెగేశారు. ఈ రోడ్లన్నీ ఎవరి వల్ల జరిగినాయి? అంతకుముందు బాబు గారు శాంక్షన్ చేసి వీళ్ళందరినీ తీసుకురావడం వల్ల జరిగినాయి. అన్నగారు ఏమి తీసుకురాలేదు కదా ప్యాలెస్ అన్నగారు. జగన్ బాగా చేస్తున్నాడు అంట, నాకు పథకాలు ఇచ్చాను, అన్ని చేశాను, సన్మానించాలి, అది ఇది అని అన్నాడుగా. అలాగని చెప్పాను. అంతకుముందు ఓటేసి మోసపోయి మళ్ళీ వెళ్ళి కూటమి ప్రభుత్వానికి వేయవలసి వచ్చిందండి. అంతకుముందు ఎవరికేసారు? మన జగన్ అన్నకి వేసానండి. అదే తర్వాత ఇప్పుడు అభిమానం అప్పుడు జగన్ అన్న అంటే బాగా అదే అభిమానం కొద్దీ వేసాము. అప్పుడు మా అన్న 20 సంవత్సరాలు ఉంటాడు, తిరిగి ఉండదు. ఇంకా అసలు మేము అసలు జుట్లు జాకెట్లు అన్ని పిక్కును మరి వచ్చేసాం పరిగెత్తుకుని. మరి అప్పుడు నేను 5,000 ఖర్చు పెట్టి క్యాబ్ కట్టించుకుని మరి వెళ్ళాను. నా కార్ ఏదో రిపేర్ లో ఉంటాయి ఓటు వేయడానికి అప్పుడు జగన్ అన్నకి. అదండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు మారారు? మంచి చేస్తే ఎందుకు ఏమండి? మంచి చేయలేదు కాబట్టే కదా, అభివృద్ధి లేకే కదా తీసుకెళ్లి కూటమి ప్రభుత్వానికి ఇవ్వాల్సి వచ్చింది. అంటే గవర్నమెంట్ చక్కగా చేస్తుంది, అది ఇది అని అన్నాడు కదా. ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారుగా. అలాగే అంటారండి. ఇంటాం పోవాలి, పిచ్చోళ్ళు ఏమంటారు, అరుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం? పిచ్చోడు ఏదో 3 నెలలు అని చెప్పని పక్క తప్పుని వెళ్తాం, రాయబెట్టేసలేంగా తెరుక్కు మళ్ళీ మనకి వేస్తాడు. పిచ్చోడిని అలా వదిలేంత మంచిది. అంటే ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తాము, రేపు నుంచి గవర్నమెంట్ ఏం చేయట్లేదు, అందుకు మేము ప్రజల్లోకి వస్తామని అన్నారు కదా. ఎందుకు మళ్ళీ ఇంకొకరిని చంపేయడానికి కోట ఎక్కించి? ఏమండి మీరే చెప్పండి, ఒకరిని చంపేయడానికి కోట ఎక్కించి? మా కార్యకర్త చనిపోయాడు. నేను డ్రైవర్నేనండి. అసలు తోలేవాడికి కనీసం ఎంత ఎక్స్పీరియన్స్ లేనివాడైనా కనీసం కోట టైర్ కింద పడితే ఆపుతాడు బండి. అంత దూరం ఈడ్చుకెళ్ళాడు. మీరు చూడలేదండి వీడియో? అంత దూరం ఈడ్చుకెళ్ళాడంటే అసలు ఏంటి? అంటే వైసీపీలు అంటున్నారు గ్రాఫిక్స్ పెట్టి అదంతా చేశారని రోజాను అంబటి రాంబాబు అది ఇది మాట్లాడుతున్నారు. అయ్య బాబు, ముందు అంబటి రాంబాబుని పట్టుకెళ్ళి వేసేయాలండి బొక్కడా. ఆ రోజా మేడం గారిని వీళ్ళని కలిపి వేసేస్తే దైత్యం పోతారు. వీళ్ళు అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒక చోట ఉండాలి. వాళ్ళు అది నువ్వు నేను చెప్పుకునే ప్లేస్ కదా అది. ఆ ప్లేస్ లో పాడేయాలి అట్టుకెళ్ళాలని. అది అప్పుడు తెలుస్తుంది. ఎలా ఉంది మీకు పరిపాలన? చాలా బాగుంది సార్. ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు ఈ తల్లి వందనం పడిందండి, దీపం పథకం, గ్యాస్ బండ్లు కూడా వచ్చినాయి. ఇంకా ఈ గవర్నమెంట్ చాలా చాలా బాగా చేస్తుందండి. ఏం చేయట్లేదు అన్నారు ఏంటి గతం ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా రోడ్లు అయినా దేంట్లో అయినా మీకు ఏ సందులో ఎవరికి అడిగినా మీకు చెప్తారండి. ఈ రోజుల్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తల్లి వందనం వదిలిన తర్వాత చాలా తల్లులు సంతోషంగా హ్యాపీగా ఆయనకి వెల్కమ్ చెప్పారండి. అంటే ఇప్పుడు ఎంతమంది పడింది మీ ఇంట్లో? మా ఇంట్లో 2 పిల్లల్ని పడినాయి సార్. గతంలో ఒక పిల్లోనే అమ్మఒడి అని వేసేవాళ్ళు, ఈయన తల్లి వందనం అని వదిలేరు గవర్నమెంట్. మా 2 పిల్లల్ని పడినాయి. హ్యాపీ. గత ప్రభుత్వంలో ఉజాలా స్కీమ్ అని పెట్టారు, వాళ్ళకి ఉజాలా పేరుకి కానీ ఏం లేదు. దీంట్లో ఈ గవర్నమెంట్ లో వచ్చేసాక దీపం పథకం అని వదిలేరండి. ఆ దీపం పథకం కింద మాకు 2 బండ్లు వచ్చినాయండి. బాబు గారు ఏం చెప్పారు ఈ గవర్నమెంట్ వాళ్ళు, అయ్యో ఒకటి అమలు అవుతున్నాయండి. అమలు చేయట్లేదు, ఏమి చేయట్లేదు, 1 year అయిపోయింది, ఏదో 1-2కి ఇచ్చి అందరికి ఇచ్చని చెప్పుకుంటున్నారు, అదే మాట్లాడుతున్నారు. గత రేషన్ కార్డులు బియ్యం ఉన్నాయి, దానికి వస్తున్నాను. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుకి రేషన్ బియ్యంకి వ్యాన్లు ఉన్నాయి, అవి వేస్ట్గా అండి. ఇప్పుడు స్టోర్ చక్కగా స్టోరు, ఇంతకుముందు అయితే 5 రోజుల్లోనే స్టోర్లు మూసేసేవాళ్ళు. వ్యాన్ వచ్చిద్ది అని. పనులు మొత్తం వదులుకొని మేము కేటాయించి బియ్యం తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు చూడండి, హాయిగా చక్కగా 15 రోజులు స్టోర్ ఓపెన్, 10 నుంచి 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 6 వరకు టైమింగ్ ఇచ్చారు. 15 రోజులు ఇంకా కేటాయించారు టైం.
ఇది చాలదా వాళ్ళు చెప్పడానికి? తర్వాత మీకు ఎలా ఉంది? ఏది ఇప్పుడు తల్లి వందనం డబ్బులు పడినాయా? పడ్డాయి. మీకు పడ్డ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మా పాపలు కూడా పాప హాస్టల్లో చదువుకుంటుంది, రాజనగరం హాస్టల్లో. అక్కడ కూడా ఫుడ్ అది బాగుందని చెప్తున్నారండి. గతంలో ఎలా ఉండేది అంటే గతంలోకి ఇప్పటికి ఎలా ఉండేది? అప్పుడు మీద ఇప్పుడే బాగుంది అంటున్నారండి పిల్లలు. బాగానే పెట్టారంట అప్పుడు. అప్పుడు సరిగా అన్నం అది బాగాలేదు అని చెప్పి ఊరు పిల్లలండి. ఆ వార్డెన్ గారిని గట్ట అడిగినా పెద్ద పట్టించుకునేవారు కాదు. పిల్లలకు బాగోపోయినా పంపించేవారు కాదండి ఆవిడ. ఇప్పుడు ఉన్న వాళ్ళు బాగా చూస్తున్నారండి. ఇప్పుడు ఎలా ఉందంటే భోజనం కానీ అంతా బాగుంది అంటున్నారండి. బాగుంది అంటున్నారు. అంటే గత గవర్నమెంట్ కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇప్పుడే బాగున్నట్టు ఉందండి మాకు. అప్పుడు మీద ఇప్పుడు బాగుంది. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బాగుందండి. ఎందుకని బాగుంది చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇప్పుడు జగన్ గారు బాగా చేశాను అది అన్నాడు కదా. అన్నారు కానండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకు బాగుంది. పిల్లలకి మాకు అందరికి కూడా బాగుంది.